జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక మాట అడగదలుచుకున్నాను. ప్రమాణ స్వీకారం అప్పుడు కనిపించిన మీరు ఆ తర్వాత ఎప్పుడు కూడా అసెంబ్లీకి నేను రాను, ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లు వగైరా కానిచ్చుకుంటా అన్నారు. ఈరోజు వస్తానన్నారు. రావద్దు అని చెప్పడానికైతే కాదు మేము వచ్చింది, మీరు రావాలి ఖచ్చితంగా, అది మీ బాధ్యత. ఎందుకంటే ప్రస్తుతానికి మీరు ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి ఉన్నారు. ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయారు అంటే అది ప్రజల తీర్పు, రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు. గతంలో మీ పరిపాలనను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఫస్ట్ టైం మీకు భారీ ఎత్తున సీట్లు ఇచ్చారు, అది ప్రజల తీర్పే. ఇప్పుడు కనీసం సింగిల్ డిజిట్కే పరిమితం చేసి 10+లో పెట్టారు, అది ప్రజల తీర్పే. అలాంటి మీరు ఒక గౌరవనీయులుగా గౌరవించాల్సింది ప్రజా తీర్పుని గౌరవించదలుచుకుంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అసలు మీరు అసెంబ్లీకి ఎందుకు రానంటున్నారు? కారణం అంటే ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. గతంలో మీరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, నెక్స్ట్ అతని యొక్క వాళ్ళ మనుషుల్ని మీరు చాలా ఘోరంగా అవమానించున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రతీకారం తీర్చుకుంటారని మీరు భావిస్తున్నారా? అది తప్పు. ఎందుకంటే ఇది చూసాం మనం, దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇంకా కాలేదు సంవత్సరం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మా బీజేపీ కానీ, మా కూటమి ప్రభుత్వం ఎవరు కూడా జగన్ పార్టీ వాళ్ళకి, వైఎస్ జగన్ పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ మనుషులు కానీ ఎక్కడా కూడా ప్రతీకార చర్యలు అనేది చేపట్టలేదు. అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. కేవలం అభివృద్ధిలోనే ఉంటున్నారు. ప్రజల్ని గౌరవిస్తూ ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాంతోనే ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని అసలు తీసేసారు లిస్టులో. ప్రజలే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలా. నేను కూడా అనుకున్నాను, బహుశా 1, 2 లేదా 10 లేదా 20 సీట్లతో అయినా సరే మీరు ఓడిపోతారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పట్లో మీకు వాలంటరీ వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఎలాగైనా మీరు బటన్ నొక్కినట్టు ఇల్లు గుద్ది చేస్తారేమో అనుకున్న భ్రమలో ఉన్నాను నేను. కానీ ప్రజలు గట్టిగా మాట మీద నిలబడ్డారు, మిమ్మల్ని ఎట్లాగైతే నేను ఇంట్లో కూర్చోబెట్టాలని. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని సింగిల్ డిజిట్కి పరిమితం చేశారు. ఇప్పుడైనా కూడా మీరు ప్రజల తీర్పుని గౌరవించి ఏదైనా మంచి చేయాలనుకుంటే, ఇప్పటికే ముంచిపోలా, ఇంకా టైం ఉంది. మీరు అన్నట్టు 5 సంవత్సరాల తర్వాత మేమే వస్తామని మాటలు కాదు చెప్పడం, చేతలు చేయండి. లక్షల కోట్ల అవినీతి ఒక పక్క చెప్తున్నారు, అలాగే లేనోళ్ళు ఏం కాదు, ఖజానా డబ్బును వాడటం కాదు, మీ సొంత డబ్బులు తీసి ప్రజలకు సేవ చేయండి. కోట్లు ఎందుకు, మీ ప్రజల డబ్బులతో ఎందుకు? ప్రజల డబ్బులతో చేసే గొప్ప ఏం కాదు, ఎవరైనా చేస్తారు. మీ సొంత డబ్బు, మీరు ఇప్పుడు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ కాదు, రెండిట్లో లేరు, మీరు అసలు లిస్టులోనే లేరు. మీరు ఇప్పుడు పైకి రావాలనుకుంటే ప్రజలు అనుకుంటున్నారు. మీకు ఒక చిన్న సూచన ఇస్తా, మీకు ఏ ₹1,00,000 ₹1,00,00,000 లేవండి, కొన్ని కోట్ల కాస్తున్నాయి, కోట్ల కాస్తాయి. మీరు నిజంగా ప్రజల్లో గెలవాలనుకుంటే నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు ఒక 10 కోట్లు 100 కోట్లు పెట్టుకోండి మీరు బతకడానికి, మిగతా అంతా ప్రజలు ఖర్చు పెట్టండి. ఒక మార్పు తేండి, ఒక జోష్ తేవాలి, మిమ్మల్ని చూసి మిగతా నాయకులు నేర్చుకోవాలి. ఆ విధంగా ఎందుకంటే మీకు మీ తరం చాలదా, నెక్స్ట్ మీ కూతుర్లకి చాలదా, నెక్స్ట్ వాళ్ళ తరానికి 100 కోట్లు సరిపోతాయి. ఈ 100 కోట్లు మీరు ఎత్తిపెట్టుకోండి, మిగతాదంతా ప్రజలు పంచండి, మీరు నెక్స్ట్ మొత్తం మీరే గెలవచ్చు. అలా కాకుండా మీ టీవీలలో నేను రాను అంటాం, నేను వస్తానంటాం, మీరు వస్తేమి రాకపోతే ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయింది. ఏదైతే 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అయితే ఈరోజు గౌరవప్రదమైనటువంటి సీట్లను కూడా దక్కించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టులను ఆశ్రయించడం హాస్యాస్పదమైనటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి హోదా. కనీసం పోటీ చేసిన సీట్లలో 10% సీట్లను గెలుచుకున్న వారికే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వబడుతుంది. మరియు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకి హాజరవుతారు అన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు గౌరవవేతనంగా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రజా సమస్యల యొక్క ప్రాతినిధ్యం వహించడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా మీ నియోజకవర్గాల సమస్యలకు సంబంధించి, రాష్ట్ర సమస్యలకు సంబంధించి ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వకపోయినా కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఉంది. కాబట్టి ఏదైతే బీఏసీ సమావేశం ఏదో జరుగుతుందో,
ఏదో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది, దాంట్లో నిర్ణయాలు తీసుకోబడతాయి. కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి అంశాలని అసెంబ్లీలో చర్చకు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలు వారికి గుణపాఠం నేర్పినటువంటి విషయాన్ని తెలుసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగే సమీక్ష చేసుకొని ప్రజలకి ఈరోజు కనీసం ప్రజారంజకమైనటువంటి పాలన అందించలేకపోయారు, ప్రజారంజకమైనటువంటి ఎన్నికల్ని నిర్వహించలేకపోయారు, ఈరోజు ఎన్నికలలో గెలుపొందలేకపోయారు. కానీ కనీసం ప్రతిపక్షంలో ఉండైనా సరే ఒక మంచి ఎమ్మెల్యే అనిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా ఆశిస్తున్నాం. మరి వారు ఆ విధంగా చేసుకుంటారా, లేకపోతే పాత ధోరణే అనుసరిస్తూ ఆ 11 సీట్లు కూడా కోల్పోయి 1 సీటుకు వచ్చే పరిస్థితిని పార్టీని తీసుకోబోతారా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు ప్రతిపక్షాల సద్విమర్శలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఇచ్చేటువంటి ఆలోచనలు కానీ సలహాలు కానీ ప్రజలకు ఉపయోగపడేవైతే వాటిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారు కేవలం విమర్శలకు మాత్రమే పని చెప్పి ఏదో పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచనతో ఏదో అక్కసుతో వెళ్ళగక్కడం, లేకపోతే అధికారం కోల్పోయినటువంటి అసహనంతో మాట్లాడే వ్యాఖ్యలకు మాత్రం కూటమి ప్రభుత్వం బాధ్యత వహించదు. కాబట్టి వాటిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. దానికి ధీటుగా కూడా సమాధానం చెప్తాం. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఏం చెప్తారన్నటువంటి విషయాలపైన, ఏం ప్రవేశపెడతారన్నటువంటి విషయాలపైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ కూడా మెప్పించేటువంటి, పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచేటువంటి, రాష్ట్రాభివృద్ధి జరిగేటువంటి, సంక్షేమాన్ని ఈరోజు రెండింటినీ కూడా సమన్వయం చేసుకున్నటువంటి బడ్జెట్గా ఉండబోతుందని చెప్పి మాత్రం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేనగా మేము అభిప్రాయపడతాము.